ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे। एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ణ మాతాజీ. సో శ్లోకాల్లో మనము 24th శ్లోకం అనుకుంటాను కదా ఈరోజు. 25th ఫస్ట్ చాప్టర్ 25th శ్లోకం మనము బై హార్ట్ చేయాలనుకున్నాము. సో చెప్తారా మాతాజీ? భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యతాన్ సమావేతాన్ కురునితి అనేటువంటి శ్లోకం. చెప్పనా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 23rd నుంచి చెప్పలేదు ప్రభుజీ. 23rd చెప్తారా? చెప్పండి. చెప్పండి మాత. యోస్సమానాన అవేక్షాహం యః ఏత్వేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రీచి కిర్షవః. ఓకే, నైస్. ఇక్కడ ఓకే, ఒక్కటి యోత్సమానాన వేక్షేహం, అవేక్షేహం అని విడదీయాల్సిన అవసరం లేదు మాతాజీ. ఓకే సో ప్రభుజీ. యోత్సమానాన వేక్షేహం యయే తత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ఓకే మాతాజీ, కంటిన్యూ చేయండి. ఏవముక్తే హృషీకేశః గూఢకేశాన భారత సేనయో ఉభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఓకే, ఒక్క నిమిషం. గూఢాకేశ కాదు. ఓకే. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. గుడాకేశ అదొక్కటి చూసుకోండి. ఓకే, గుడ్ మాతాజీ. నెక్స్ట్ 25th. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాః వెరీ గుడ్. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఎక్సలెంట్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు మాతాజీ, నైస్. ఓకే, నెక్స్ట్ ఎవరు? అను మాతాజీ, మీరు చెప్తారా? ట్రై చేస్తాను ప్రభుజీ. చదవలేదు కానీ ట్రై చేస్తాను ప్రభుజీ. ఓకే మాతాజీ. సంజయువాచ భీష్మద్రోణ భీష్మద్రోణ ప్రముఖతః
సర్వేషం చ మహీకృతం మహిష్కృతం ఉచ్చవా పార్థ ఉవాచ పార్థ పశ్యంతాన్ సమవేతాన్ కురునితి. హా. భీష్మ భీ అంటే అక్కడ ఒత్తు పలకాలి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఈ శ్లోకాలకి ఎందుకంటే ఈ ఒక్కొక్క ఒత్తుకి మనం పలికినప్పుడు మన దేహంలో ఆ పార్ట్ ప్రేరేపితం అవుతుందన్నమాట. అందుకే ఇవన్నీ శ్లోకాలు మంత్రాలు ఎందుకు చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క పదానికి ప్రతి ఒక్క వర్డ్కి ఎక్కడ దీర్ఘము ఎక్కడ ఒత్తు ఎక్కడ పొల్లు చెప్పాలనేటువంటిది సైంటిఫికలీ ఇప్పుడు మనకి డిస్క్రైబ్ చేస్తున్నారు. కానీ ముందు నుంచి ఇది మనం నేర్చుకోవడం వల్ల ఆయా దేహాలలో ఆయా పార్ట్స్ ప్రేరేపితం అవుతాయి అన్నమాట. అందుకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ ప్రొనౌన్సింగ్. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. మరొకసారి ట్రై చేయండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ వేణుశ్రీ హరే మాత. కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చెప్పనా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. భీష్మదోనో ప్రముఖ్యతః సర్వే చ మహాశీత్యం ఉవాచ పార్థ పశ్యతాన్ సమావేతాన్ కురునీతి. కురునితి. భీష్మద్రోణ ప్రముఖతః అక్కడ స్టాప్ చేయాలి. సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఓకే, నైస్, వెరీ నైస్. తర్వాత ఓకే మాతాజీ, మనము థ్యాంక్ యూ ఫర్ కంటిన్యూయింగ్ యువర్ ఎఫర్ట్స్ టు లెర్న్ ద శ్లోకాస్. సో 5th చాప్టర్లో సెకండ్ శ్లోకం మనము డిస్కస్ చేస్తున్నాము. చాలా వరకు డిస్కస్ చేశాము నిన్న. సో వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ వీ వర్ డిస్కసింగ్ యెస్టర్డే. షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. జస్ట్ బ్రీఫ్ చేస్తారా ఏం చదివాం మనం అనేటువంటిది రెండో శ్లోకంలో. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అనేటువంటిది అర్జునుని అడిగిన క్వశ్చన్కి కర్మ సన్యాసము బెటరా భక్తి యోగము బెటరా అని అడిగాడు. ఈ రెండిట్లో ఏది బెటరు? ఎందుకంటే నాకు క్లియర్గా చెప్పువయ్యా కృష్ణ, నాకు అర్థం కావడం లేదు, ఏది చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి కలియుగంలో కూడా అదే ఉన్నది. వీఆర్ కన్ఫ్యూజ్డ్, వీ డోంట్ నో వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ నాట్ క్లియర్ వాట్ వీ హర్డ్. అంటే మనం చెప్పింది అర్థం చేసుకోవడంలో అర్థం అయినట్లే ఉంటుంది, కానీ మనకి అర్థము కానప్పుడు దాన్ని క్లారిఫికేషన్ అడిగి తెలుసుకోవాలి. అదే అర్జునుడి ద్వారా మనం నేర్చుకోవాల్సింది. అప్పుడు గురువు అనేటువంటి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. శిష్యుడు అడుగుతున్నాడు కాబట్టి నా డ్యూటీ, నా కర్తవ్యం ఏమిటి? నేను అతనికి సరిగ్గా బోధన చేయడము అనేటువంటిది. సో ఇందులో ఏం నేర్చుకున్నాం మాతాజీ? ఏం డిస్కస్ చేశాము నిన్న మొన్న? చెప్తారా ఎవరైనా? అన్ని కర్మల ఫలాలను అనుభవించేది భగవంతుడే, ఆయనకే చెందుతాయని మనం ఎప్పుడైతే అనుకుంటామో అదే భక్తి యోగం అని చెప్పుకున్నాం ప్రభుజీ. నా అహం కర్త నా హరికర్త అని ఎప్పుడు అనుకుంటామో అది కూడా భక్తి యోగము అని చెప్పుకున్నాము. కర్మ ఫలితాలు ఎప్పుడు ఆయనకు అర్పిస్తామో మనకి జనన మరణ చక్రం బారిన పడము అని భగవంతుడు చెప్పాడు అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ జడభరతుడి గురించి కూడా చెప్పుకున్నాం ప్రభుజీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆత్మ వేరు దేహం వేరు అని తెలిసినా కూడా మనము అది ముక్తి మార్గం కాదు. అదే భగవంతునికి యొక్క అది మనకి ముక్తి మార్గానికి సాధ్యం కాదు. ఏదైనా భగవంతుని మనం ఏం చేసినా భగవంతుడికి చెందుతుంది అనుకుంటేనే అప్పుడు మనం గోలోక ధామానికి చేరుకోగలం.
కరెక్ట్. వెరీ ఇంకొకటి గుడ్. చెప్పుకున్నాం ఎక్సలెంట్. ప్రభుజీ, స్థూల సూక్ష్మ శరీరాల గురించి. అది నాకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రభుజీ? అది నాకు అర్థం తప్పకుండా కాలేదు. తప్పకుండా మాతాజీ. వెరీ నైస్, వెరీ నైస్, చక్కగా చెప్పారు. యా, ఇంకేమైనా యాడ్ చేస్తారా మిగతా వాళ్ళు? ప్రభా మాతాజీ బ్రీఫ్గా చెప్పారు ఏమిటనేటువంటిది. ఓకే, సో కంటిన్యూ చేద్దాం. ప్రభా మాతాజీకి ఈ క్వశ్చన్ అడిగారు, స్థూల దేహము, సూక్ష్మ దేహము, లింగ శరీరం అనేటువంటి దానికి డిఫరెన్స్ ఏమిటి అనేటువంటిది. వెరీ గుడ్ క్వశ్చన్ మాతాజీ. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మనము ఎవరు, హూ యామ్ ఐ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్, ఈ రెండు మనము ప్రశ్నించుకోవాలి. మనకి జంతువులకి అక్కడే డిఫరెన్స్ ఉన్నదన్నమాట. మనకి భగవంతుడు తెలివి ఇచ్చాడు, మనకి జంతువులకి అంతటి తెలివి ఇవ్వలేదు. లిమిటెడ్ ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, కానీ ఇవ్వలేదని లేదు, లేకుంటే దే కెనాట్ సర్వైవ్. తను కూడా 4 థింగ్స్ దే డూ, వీ ఆల్సో డూ ద 4 థింగ్స్. అబౌవ్ దట్ 4 థింగ్స్ మనం ఏం చేయాలి అంటే, కేవలము శరీర పోషణకే కాకుండా, శరీర రక్షణకే కాకుండా, సంతానోత్పత్తి కాకుండా మిగతావి కూడా మనకి ఉన్నాయి. పడుకోవడం, తినడము, పడుకోవడము, సంతానోత్పత్తి, భయం అంటే రక్షించుకోవడం, ఇవే కాకుండా, ఈ 4 కాకుండా మనము ఎదగాలి. అందుకే మనిషిని నేరుగా నిలబెట్టాడు భగవంతుడు. మిగతా ప్రాణులన్నిటికీ కూడా భూమికి అడ్డంగా నడుస్తాయి. ఏ జంతువైనా తీసుకోండి, ఏ క్రిమి కీటకాలు పాకుతూ కదులుతాయి. మనం మట్టుకే నిలబడతాం. అంటే మనము పైకి ఎదగాలి, పైకి చూడాలి, ఎదగాలి. అందుకే భగవంతుడు మానవుని శరీరము వెన్నెముకని నిటారుగా పెట్టాడు. అందుకే మనకి భగవంతుని యొక్క ధ్యానము, అది థింక్ చేయాలి, హౌ యామ్ ఐ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అది చేసుకుంటూ 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 మానవుడు ఏం చేశాడంటే, కేవలము తన స్వార్థం గురించి ఆలోచిస్తూ వచ్చాడనమాట. సో అందుకే మనము భగవంతునికి ఆ స్వార్థం ఎప్పుడైతే విడనాడుతామో, భగవంతునికి సేవా దృక్పథంతో చేసేటువంటి కర్మలన్నిటినీ త్యజించి, కర్మ ఫలితాలని త్యజించి భగవంతుని చేరుకోవడమే మన గోల్ అని అనుకుంటామో, అప్పుడు ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. హూ యామ్ ఐ? ఐ యామ్ నాట్ దిస్ బాడీ, ఐ యామ్ ఆత్మ. దిస్ ఆత్మ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. పరమాత్మని యొక్క అంశ ఈ ఆత్మ. సో ఈ ఆత్మ అనేటువంటిది ఎంత ఉంటుంది? ఈ ఆత్మ సైజ్ ఎంత ఉంటుంది? ఆత్మ సైజ్ ఎంత ఉంటుంది మాతాజీ? మనం డిస్కస్ చేశాం కదా, గుర్తుందా ఎవరికైనా? ఆత్మను ఎవరైనా చివర ప్రభుజీ వెంట్రుకు చివరి భాగంలో కరెక్ట్, కరెక్ట్, వెయ్య 10,000 ఒక ఉంటుందని వెంట్రుకని చెప్తున్నాం ఫస్ట్ ప్రభుజీ. చివరి అది భాగం, చిట్ట చివరి భాగము, వెంట్రుకలో చిట్ట చివరి భాగాన్ని 100 భాగాలు చేసి, ఆ 100 భాగాల్లో ఒక భాగముని మళ్ళీ 100 భాగాలు చేయాలి. అంటే ఒక చిట్ట చివర వెంట్రుకని 10,000 భాగాలు చేస్తే అందులో ఒక భాగము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ సైజ్ అన్నమాట. సో ఈ ఆత్మని అసలు అది చెయ్యడమే తక్కువ, మనకి ఇమాజిన్ చేయడం కూడా కాదు. అటువంటి దాన్ని భగవంతుడు క్రియేట్ చేశాడు. అటువంటి ఆత్మ ఈజ్ కనెక్టెడ్, బికాస్ ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అన్నాడు. సో భగవంతుడు మట్టికే అది చేయగలడు. అగ్రస్య శతభాగస్య శతాధికం అని శతం అన్నాడు. అగ్రస్య ఏది? మన అగ్ర అంటే ఎండ్ ఆఫ్ ది వెంట్రుక. అందులో 100 భాగాలు, ఆ 100 భాగాలని మళ్ళీ 100 భాగాలు చేయడం అన్నమాట. అది భగవంతునికి. ఆత్మ ఎటువంటిది? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపో నా శోషయతి మారుత. నా అయినం, నా అంటే అయినం అంటే ఆత్మ. ఈ ఆత్మని నైనం చిందంతి శస్త్రాన్ని, ఏ శస్త్రము కూడా దీన్ని ఛేదింపలేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. ఈ ఆత్మని అగ్ని ఆర్పివేయలేడు, అగ్ని దాన్ని బూడిద చేయలేడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపో నా శోషయతి మారుతః. వాయువు వలన ఇది ఎక్కడికి తీసుకువెళ్ళలేదు, తర్వాత నీటి వలన ఇది తడవలేదు అని చెప్పాడు. అంటే ఆత్మ యొక్క సైజు, ఆత్మ యొక్క కెపాసిటీ, పవర్ చెప్పాడు భగవంతుడు 2వ చాప్టర్లో.
సో ఆ ఆత్మ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన కనెక్షన్ ఏమిటి? భగవంతుని నుంచే వచ్చింది కాబట్టి భగవంతుల్లో ఉన్నటువంటి అన్ని గుణాలు, భగవంతునిలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి? సర్వ దోష వివర్జిత, సర్వగుణ సంపన్న, సర్వగుణం సంపన్నం, అన్నిట్లోని పూర్తి. చతుషష్ఠి కళాం పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం, 64 కళలతో పరిపూర్ణుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయనకి దోషం అనేటువంటిది లేదు, అన్ని గుణాల సంపన్నుడు. సో మనము కూడా భగవంతుని పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి మనలో కూడా అన్ని గుణాలు ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఈ ఆత్మ కొన్ని కోట్లాది జన్మల వలన దాని మీద పేరుకుని పోయిందన్నమాట. మట్టి ఎలాగైతే పేరుకుని పోతుందో, డైమండ్ అంటే వజ్రము, వజ్రం మీద మట్టి పేరుకొని పోయి ఏమవుతుంది? అది రాయిలాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే అని ఒక కంసాలి, ఒక గోల్డ్ స్మిత్ దాన్ని తీసుకుని, వజ్రాల వ్యాపారి దానిపైన అది గుర్తిస్తాడు, ఓహో డైమండ్ ఉన్నది ఇందులో అని. దాని మీద మట్టిని తొలగించి ఆ ఎడ్జెస్ కట్ చేస్తాడు, కొసలు. అంటే అది డైమండ్ షైనింగ్ ఎప్పుడవుతుంది? అలాగా బాధకి తట్టుకున్నప్పుడు. ఎడ్జ్ కట్ చేసినప్పుడు బాధ అవుతుంది. మరి దాంట్లో ప్రాణం ఉందా అంటే ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు, కణకణంలోనూ భగవంతుడు. అనురేణ తృణ అని అన్నాడు భగవంతునికి. అనోరణీయాం మహితో మహీయాం, అన్నిట్లోనూ భగవంతుడే ఉన్నాడు. కాబట్టి అది కష్టాలకి ఓర్చుకుని షైన్ అవుతుంది. అలాగే మానవుడు కూడా కష్టాలని ఓర్చుకుని షైన్ అవ్వాలి. సో మనకి ఎప్పుడైతే మన యొక్క దేహ పరిస్థితి, ఆత్మ పరిస్థితి తెలిసిందో అప్పుడు ఏం చేయాలి? మన నిజస్థితికి ట్రై చేయాలి. నిజస్థితి ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్? టు గో బ్యాక్ టు అవర్ రియల్ హోమ్. వాట్ వీఆర్ రిసైడింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ, మెటీరియల్ వరల్డ్ అనేటువంటిది తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత భగవంతుడు ఇంకేమంటున్నాడు ఇక్కడ? మాతాజీ అడిగారు, ఆత్మ గురించి తెలిసింది, తర్వాత శరీరం గురించి తెలిసింది. శరీరం అనేటువంటిది టెంపరరీ. సో ఇంకా క్వశ్చన్ ఏమిటంటే స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, లింగ శరీరం అంటే ఏమిటి అనేటువంటిది 3 మనం అర్థం చేసుకోవాలి. సో స్థూల శరీరం అంటే, స్థూలము అంటే ఫిజికల్ బాడీ. ఇప్పుడు మనందరికీ దేహం ఉన్నది. సో మనకి అందరికీ వీఆర్ ఐడెంటిఫైడ్ బై అవర్ బాడీ, బై అవర్ నేమ్, మన పేరు. ఇప్పుడు ప్రభామాతాజీ ఎవరు? ప్రభామాతాజీ ఫలానా వాళ్ళు, ఫలానా దగ్గర ఉంటారు, ఫలానా తల్లిదండ్రులు, వీళ్ళు తల్లిదండ్రులు, ఈవిడ భర్త ఈయన, ఈవిడకి పిల్లలు వీళ్ళు, సో ఈవిడ ఏం చేస్తుంటుంది అని అన్నీ కూడా మనకి వీఆర్ అసోసియేటింగ్ హర్ నేమ్ విత్ ద బాడీ. కానీ ప్రభామాతాజీ ఆ బాడీయా? కాదు. ఆవిడ ఆ పేరు తనదా? కాదు. ఈ 2 కూడా టెంపరరీ. ఎందుకంటే ముందు జన్మలో ఆవిడ పేరు ఏముందో తెలీదు, ఆవిడ ముందు జన్మలో ఎవరో మనకి తెలీదు, ముందు వచ్చే జన్మలో కూడా ఎవరో ఏమో మనకి తెలీదు. కానీ ఏమిటి పర్మనెంట్గా ఉన్నది? ఆత్మ, ప్రభామాతాది యొక్క ఆత్మ. సో ఈ ఆత్మ అనేటువంటిది పర్మనెంట్. కాబట్టి ఈ దేహము స్థూల శరీరము, ఫిజికల్ బాడీ. తర్వాత దేహము చాలించిన తర్వాత ప్రతి ఒక్క జీవి ఏమవుతాడు అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటాడు, అది వాయుతత్వము. ఆ వాయుతత్వం వలన ఏమవుతుందంటే ఆ శరీరము పైకి లోకాలకి వెళ్ళగలదు. సూక్ష్మ శరీరం మట్టుకే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందన్నమాట, వేరే లోకాలకి వెళ్ళడానికి. సో ఆ సూక్ష్మ శరీరంతో పాటు లింగదేహం అని కూడా ఉన్నదన్నమాట. లింగదేహం అంటే ఒక దేహంలో భగవంతుడు ఎప్పుడైతే మనల్ని పెడతాడో ఆ దేహము. సో స్థూల శరీరము, లింగ శరీరము 2 కూడా పైలోకాలకి ప్రయాణిస్తాయి. అది కనిపించదు, మానవులకి మామూలు వాటికి కనిపించదు. కానీ ఎవరైతే విష్ణుదూతలు వచ్చి మనం పుణ్యం చేసుకున్నాం అనుకోండి, తప్పకుండా అందరూ పుణ్యం చేసుకున్నాము కాబట్టి మనకి నరక దర్శనం అనేటువంటిది లేదు. భగవంతుడు ఇది స్పష్టంగా చెప్తున్నాడు శ్రీమద్ భాగవతంలో. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని, శ్రీమద్ భగవద్గీతని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో, అందులో భగవంతుని చూసుకుంటారో వాళ్ళకి నరక దర్శనం అనేటువంటిది ఉండదు. నరక దర్శనం అంటే ఎటువైపు? సౌత్ గేట్ ద్వారా. సౌత్ అంటే దక్షిణ ద్వారం. మిగతా 3 గేట్లలో కూడా మంచి ఆదరమైనటువంటి ఆహ్వానం లభిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు యమధర్మరాజు దగ్గరికి లెక్కలు ఒప్పించి, అతను ఎవరు, చిత్రగుప్తుడు చెప్తుంటాడు, ఇతన్ని ఇలా చేశాడు అనేటువంటిది. మరి పాపాలు కూడా చేశాడు కదా అంటే, పాపాలు చేసినా కూడా భగవంతుని నామాన్ని తలుచుకున్నాడు కదా, అవన్నీ తీసేయండి, కొట్టేసేయండి అని ఆయనే చెప్పేస్తాడు.
కాబట్టి కేవలం భగవంతుని ఒక్క నామము ఒక్కసారి పలికినా జీవితంలో చాలంటాడు యమధర్మరాజు. నాలుక ఇచ్చాడు కదయ్యా భగవంతుడు, ఆ నాలుకతో పలకడానికి ఏమైంది? శ్రీకృష్ణ అనడానికి ఏమైంది? శ్రీహరి అనడానికి ఏమైంది? నారాయణ అనడానికి ఏమైంది? ఏమన్నా నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావా? వందల వందలు వేలు వేలు ఖర్చు పెడుతున్నావా? నీకు ఇచ్చిన నాలుక నీది కాదు, భగవంతుడు ఇచ్చింది. మరి అతన్ని పేరుతో పిలవడం ఎందుకు చేయట్లేదు? చేశావు కదా, నారాయణ అన్నావు, గోవింద అన్నావు, భాగవతాన్ని చదివావు, భగవద్గీతని చదివావు, కాబట్టి యు హ్యావ్ పాస్డ్ విత్ డిస్టింక్షన్. ఓకే, థ్యాంక్ యూ అని పూలమాల వేసి సత్కరించి ఆయనకి ఆయన పుణ్యకర్మాలు అంటే కోరికతో చేసుకున్నటువంటి కర్మాలకి ఫలితం ఉన్నది. ఆశించాము, ఇన్నాళ్ళు మనం ఆశించాము, అవన్నీ కూడా మనం అనుభవించాలి, స్వర్గాలకి పంపిస్తారు. ఎప్పుడైతే ఆ ఫలాలన్నీ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మళ్ళీ మనము ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి ప్రారంధ కర్మలు. అప్పుడు భూలోకానికి మళ్ళీ ఆ సూక్ష్మ శరీరము తీసుకొని లింగదేహం ద్వారా, లింగదేహం అంటే అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బాడీ, 3 లేయర్స్ ఉంటాయి మనిషికి. ఒకటి బయటికి కనిపించేటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, లింగ శరీరంతో పాటు మిగతా లోకాలకి ప్రయాణిస్తాము. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే మనం భూలోకానికి రావాలి కదా ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఆత్మని వాయు వర్ష రూపంలో మేఘాలలో జొప్పిస్తాడు. ఈ ఆత్మని ఎక్కడ? మేఘాలలో వర్షము నీటి చుక్కలలో మన ఆత్మ అక్కడికి ఆ చుక్కలో కలిసిపోతుంది. కలిసిపోయి మనం ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఎవరు మనకి తల్లిదండ్రులని నిర్ధారించి ఏం చేస్తుందంటే అది భూమి మీదకి వచ్చి ఆ పంటలలో, ధాన్యాలలో వస్తుందన్నమాట. ఆ ఆత్మ ఆ ధాన్యంలో చేరుకుంటుంది భూమిలో. ఆ ధాన్యము ఎవరు తీసుకుంటారో, ఎవరు తింటారో తండ్రి రూపంలో ప్రవేశిస్తుంది అన్నమాట ఆ ఆత్మ ఆ ధాన్యము ద్వారా. తర్వాత తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. తర్వాత బిడ్డ పుట్టినప్పుడు ఆ ఆత్మ ఆ దేహం వస్తుంది కదా, ఆ దేహంలో ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది ప్రయాణం అన్నమాట. మన యొక్క శరీరము, మన స్థూల శరీరం యొక్క ప్రయాణం. స్థూలము, సూక్ష్మ శరీరము, లింగ శరీరము. సో ఇది మనము ఇప్పుడు ప్రారబ్ధ కర్మలన్నీ అనుభవించేసిన తర్వాత ఏమవుతుంది? భగవంతుని స్మరిస్తున్నాం కాబట్టి సంచిత కర్మలు, కూడబెట్టినటువంటి కర్మలు, తర్వాత ఆగామి కర్మలు అన్నీ కూడా భగవంతుడు పటాపంచలు చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? స్థూల శరీరము ఇక్కడే వదిలిపెడతాము. సూక్ష్మ శరీరంతో పాటు లింగ శరీరం కూడా వెళ్ళినప్పుడు పైలోకాల్లో ఇంకా ఇతనికి పాపపుణ్యాలు లేవు. కాబట్టి ఈ లింగ శరీరం అంటే దిస్ ఈజ్ ద సీడ్ అనమాట. సీడ్. ఇప్పుడు మనకి విత్తనం వేస్తే విత్తనం మీద కవర్ ఉంటుంది కదా. ఇప్పుడు మామిడికాయ ఉన్నది, మామిడికాయ పైన ఉన్నటువంటిది స్థూల శరీరము, లోపల ఒక అదేది టెంక ఉంటుంది కదా, ఆ టెంక లోపల మళ్ళీ ఇంకొకటి ఆ మామిడి విత్తనం ఉంటుంది, అది లింగ శరీరము. అలాగా 3 శరీరాలు మనం పొంది ఉంటాము. సో ఎప్పుడైతే ఈ టెంకని మనము ఏం చేస్తాము, మామూలుగా మళ్ళీ అది నాటితే భూమిలో ఆ విత్తనాన్ని నాటుతాం, మామిడి గింజలు నాటుతాం, టెంకని కాదు గింజని నాటినప్పుడు మామిడి చెట్టు వస్తుంది. ఎప్పుడైతే ఆ టెంక ఆ విత్తనాన్ని ఏం చేస్తాము, మనము వేడి చేసేసి పొడి చేసేస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి జీవము ఇంకా పని చేయదన్నమాట. కాబట్టి అలాగా మన లింగ శరీరం కూడా భంగం అయిపోతుంది. ఎప్పుడు? భగవంతుని నిరంతరము మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉండదు, లింగ శరీరం కూడా భంగం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆత్మ మట్టుకే భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుకుంటుంది. ఎలాగ మనం కోరుకుంటామో, ఎటువంటి ముక్తిని కోరుకుంటాము? మనకి సాయుజ్య ముక్తి అంటే భగవంతునిలో లీలమైపోవాలి, నాకు ఇంకా ఎగ్జిస్టెన్స్ వద్దు అని కోరుకున్న వాడికి మళ్ళీ ఇంకా వేరే శరీరము కూడా లభించదు. వద్దు నాకు సాయుధ్యము అనేటువంటి ముక్తి వద్దు, నాకేమి కావాలి? భగవంతుని సారూప్యము, భగవంతునిలాగే కనిపించాలి నేను, కానీ భగవంతుని సేవ చేయాలి అంటే ఆ రూపము లభిస్తుంది. సారూప్యము, రూపము, స్వరూపము, భగవంతుని యొక్క రూపము, సారూప్యము. లేదు నాకు గర్వం రావచ్చు, భగవంతుని రూపం నాకు వస్తే గర్వం రావచ్చు, కాబట్టి ఆ రూపము కూడా వద్దు, కేవలము భగవంతుని లోకములో నాకు చోటు దొరికితే చాలు, సాలోక్యము కోరుకుంటాము. తర్వాత ఈ ఎన్నైంది? సాయుధ్యము, సారూప్యము, సాలోక్యము, సామీప్యము. ఏదైనా ఇవ్వని, ఏ శరీరమైనా ఇవ్వని, ఎటువంటి ఆకారమైనా ఇవ్వని, భగవంతుని సామీప్యం ఉంటే చాలు, అంటే భగవంతుని దగ్గరే ఉంటే చాలు అతని సేవ చేసుకోవడము, సామీప్యము.
లాస్ట్ది ఇంకొకటి ఉంది, సాష్ఠి, అంటే భగవంతుని లాగానే నాకు అష్ట ఐశ్వర్యాలు ఉండాలి, అనుభవించాలి అని కోరుకుంటే అది కూడా భగవంతుడు ఇస్తాడు తన లోకంలో. కాబట్టి భగవంతుడు అతి కరుణామయుడు. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు మాతాజీ. సో సారూప్యం ఇది ఏమిటి? ఒకటి స్థూల శరీరము. స్థూల శరీరము జన్మ జన్మకి వస్తూనే ఉంటుంది. మన కర్మల అనుసారంగా, కోరికల అనుసారంగా మనం ఏ కోరిక కోరుకుంటామో ఆ కోరిక ప్రకారము, అంటే అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం యా ప్రయాతి సమద్భవం యాతి నాత్రస్థ సంశయ అన్నాడు భగవంతుడు. చివరి దశలో, చివరి క్షణములో నువ్వు ఏమి కోరుకుంటావో, ఏమి తలుస్తూ ఉంటావో అదే నీకు నెక్స్ట్ జన్మలో వస్తుంది అనేటువంటిది భగవంతుడు చెప్పాడు. నన్నే తలుచుకుంటే నా దగ్గరికి వచ్చేస్తావు అంటే ఆ తలపు రావడము, అంత్యకాలంలో ఆ తలుపు రావడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అది ఎప్పుడు నిరంతరంగా కృషి చేస్తూ ఉంటే అది వస్తుందన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది మహనీయులను మనం చూసాము. ఎప్పుడైనా కూడా వాళ్ళు అంతకాలంలో కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రోజు మనం జపం చేస్తున్నాం అనుకోండి, జపం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అలవాటు పడిపోతుంది మెకానికల్గా. దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎలాగైతే కార్ డ్రైవింగ్ కానీ సైకిల్ కానీ నడుస్తున్నప్పుడు ఫస్ట్లో కారు వీల్స్ చూస్తాము, బ్రేకులు చూస్తాము, రోడ్డు చూడము. తర్వాత అలవాటు అయినప్పుడు ఏం చేసి రోడ్డు మట్టుకే చూస్తాము, వీల్ మీద మన చేతులు ఉంటాయి, కాళ్ళు రెండు బ్రేకు యాక్సిలేటర్ మీద ఉంటుంది. సో అలాగా కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ టేక్ ఓవర్. జపం చేస్తూ ఉన్నప్పుడు చేతిలో మాల ఉన్నా లేకున్నా కూడా చివరికి అంటే ఆ మరణశయ్యపై ఉన్నప్పుడు ఆ చేతుల్లో వేళ్ళు అది జపం తిప్పినట్లే తిప్పుతూ ఉంటుంది. ఎందుకంటే మనసులో కృష్ణుని స్మరిస్తూ ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనేటువంటి మంత్రము నిరంతరంగా సబ్ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఈ ఏం చేస్తుంది చేతులు అంటే ఇవి ఏమిటి మన కర్మేంద్రియం అనేటువంటి చెయ్యి తిప్పుతూ ఉంటుంది. నోటిలో మాట రాదు కానీ నోరు కదులుతూ ఉంటుంది. సో ఇలాగా దేహం అంతా కూడా మనం దివ్యం అయిపోతుంది. అప్పుడు భగవంతుడు అంటాడు, అబ్బా ఎంతటి శ్రమ చేశాడు నా గురించి ఈ జీవునికి ఇంకా కష్టం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంతకాలము నా గురించే తలిచాడు కాబట్టి ఇతన్ని నేను ఎత్తుకుని నా లోకానికి తీసుకెళ్ళిపోతానని భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు. సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, లింగ శరీరము అన్నీ కూడా భంగం అయిపోతుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ బి ఓన్లీ విత్ పరమాత్మ. సో ఇది ఇక్కడ మనము తెలుసుకోవాలి. సో మంచి క్వశ్చన్ అడిగారు మాతాజీ, థ్యాంక్ యూ. కొద్దిగా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఏమనుకోద్దు మిగతా వాళ్ళు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో అక్కడ వరకు మనము చదివాం నిన్న. అంటే ఓన్లీ ఆత్మ దేహము అనే డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోదు. కృష్ణ భావనామృతంతో, కృష్ణ చైతన్యంతో కూడిన ఫలాపేక్ష రహితతో కూడినటువంటి కర్మ ఇంపార్టెంటు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంతటి ఉపోద్ఘాతం ఉన్నదన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు అవేర్నెస్, మనం ఎవరని తెలుసుకోవాలి అని తెలుసుకున్నామన్నమాట. తర్వాత మనకి నిన్న ఏం చెప్పుకున్నాము అంటే కృష్ణ చైతన్యంలో చేయబడు కర్మ సహజముగానే సర్వ కర్మ ఫలాల నుండి తప్పించుకొనుటకు తోడ్పడును. చూడండి, సింపుల్ థింగ్ చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ఏమీ చేయక్కర్లేదు, కేవలము భక్తియుక్తమైనటువంటి సేవ చెయ్యి, అంతే చాలు. ఏ పని చేస్తున్నా నన్నే తెలుసుకో అని భగవంతుడు అన్నాడు శ్రీ అర్జునునికి. సో నువ్వు యుద్ధం చేస్తున్నావు కదా, నేను చేస్తున్నానని అనుకోకుండా నేను చెప్పాను కాబట్టి చేస్తున్నానని అనుకుని యుద్ధం చెయ్యి, అప్పుడు నీకు ఆ పాపం అంటదు అని చెప్తున్నాడు. అప్పుడు నీ మనస్సు కూడా శాంతంగా ఉంటుంది. ఎందుకు? ఇది నాహంకర్త హరికర్త. నాహంకర్త, నేను చేయట్లేదు. నా చేతులు ఎలా కదులుతున్నాయి? లోపల భగవంతుడు ఉన్నాడు. నా మనస్సు ఎలా పలుకుతుంది? భగవంతుడు పలికిస్తున్నాడు. అనుకుని చెయ్యమని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఆ కర్మ ఫలాల నుంచి తప్పించుకొనుటకు తోడ్పడుతుంది ఎప్పుడు? కృష్ణ చైతన్య భావనతో చేయటువంటి కర్మలు. అట్టి కర్మ ద్వారా భౌతిక స్థితికి పతనము చెందు అవకాశము ఎన్నటికీ ఎప్పటికీ ఎవరికీ ఉండదు చెప్తున్నాడు. అట్టి కర్మ ఎటువంటి కర్మ? ఇప్పుడు చెప్పినటువంటి కర్మ, భగవంతున్నే ధ్యానిస్తూ కర్మ చేయడం వలన కర్మ ఫలితాన్ని ఆశించకుంటే భౌతిక పతనం. ఎందుకంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యం గచ్చస్తి రజస అని అన్నాడు.
అధోగతి ఎవరికంటే తమో గుణం ఉన్న వాళ్ళకి. సో అది చెప్తున్నాడు, కట్టి కర్మ ద్వారా భౌతిక స్థితికి పతనము చెందు అవకాశము ఎవరికి ఉండదు. కనుకనే పతన అపాయమునకు గురి చేయు కర్మత్యాగము కంటెను కృష్ణ చైతన్య సహిత కర్మ ఉత్కృష్టమైనది. క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ భగవంతుడు. సరే, నేను అంటే నాకు ఏం అవసరం లేదు. ఇప్పుడు సన్యాసంగా ఉన్నాడు అనుకోండి, నేను కర్మ చేస్తున్నాను, ఈ కర్మ ఫలితం నాకు అవసరం లేదు అనుకోవడం సరిపోదు. ఏం చేయాలి? అనుకుంటూ కూడా ఇది భగవంతుడు ప్రీతి చెందని, ఈ కర్మ వల్ల భగవంతునికి ప్రీతి చెందని అనుకుంటే అది భక్తియుక్తమైనటువంటి సేవ అయిపోతుంది అని చెప్తున్నాడు. అది ఉత్కృష్టమైనది. కృష్ణ చైతన్యము లేకుండా చేయబడు కర్మత్యాగము అసంపూర్ణము. మళ్ళీ నెక్స్ట్ ఎంఫసైజ్ చేస్తున్నాడు, కృష్ణ చైతన్యము లేకుండా చేయబడు కర్మత్యాగము అసంపూర్ణము అంటే ఇన్కంప్లీట్. కర్మత్యాగము ఇన్కంప్లీట్. కృష్ణునితో అనుసంధానము చేసుకుని కృష్ణుడే చేయిస్తున్నాడు. ఆ అవేర్నెస్ అనేటువంటిది మనకి రాదు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, మనము ఈ మాయావదేవి వల్ల ఇంపాక్ట్ అయిపోతాం. దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరంతితే. అందుకే అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కదానికి. ఇప్పుడు మనము మార్నింగ్ గ్రీట్ చేస్తున్నాం కదా, ఎలా ఉన్నారు మాతాజీ, ఎలా ఉన్నారు ప్రభుజీని మీరు అడుగుతున్నారు. మనం ఏమంటున్నాము? కృష్ణుని దయ వలన బాగున్నాము. అది ఎవ్రీ టైం చెప్తూ 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 ఉంటే ఇట్ బికమ్స్ అవర్ హ్యాబిట్, డిఎన్ఏలో వెళ్ళిపోతుంది. బాగున్నారండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, భగవంతుడి దయన బాగున్నాము అలాగే చెప్పాలి. బాగున్నామండి అంటే అందులో మాకు స్వార్థం, అంటే నేను నా గురించి చక్కగా చూసుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను. హూ యామ్ ఐ? వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ అవర్ ఓన్. ఓన్లీ బికాస్ కృష్ణ ఈజ్ దేర్ వీఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. ఆ భావన ఇంపార్టెంటు. అప్పుడు మన కర్మత్యాగము సంపూర్ణమవుతుంది అన్నమాట. సో ఈ విషయాన్ని భక్తి రసామృత సింధులో రూపగోస్వామి రచించారనమాట. భక్తి రసామృత సింధు, నెక్టార్ ఆఫ్ డివోషన్ అని ఇంగ్లీష్లో ఉంది ఆ బుక్. నెక్టార్ అంటే అమృతం, భక్తి రస అమృత సింధు. సింధు అంటే బిందువు. రసం భక్తి అనేటువంటి రసములో అది భక్తి రసం ఎటువంటిది? అమృతముతో కూడినటువంటిది. భక్తి ఒక్కటే మనకి గోలోకధామానికి చేర్చగలదు, కర్మరాహిత్యమైనటువంటి భక్తి. అప్పుడు రూపగోస్వామి ఇలా నిర్ధారించారు, ఏమని? ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే అని ఆయన చెప్పాడు. చాలా వీలైతే మీకు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం కొనండి, కొని చదవండి. ఏం చెప్తున్నాడు, భక్తిలో ఏమిటి కావాలి, స్టెప్స్ చెప్పాడనమాట. ఆయన భక్తి రసాన్ని ఆస్వాదించి మనకి ఇది అందించాడు. చాలా బాగుంటుంది యాక్చువల్గా. మనకి ఇస్కాన్లో ఎందుకు అంటే అసలు వాళ్ళు చేసేటువంటి కీర్తనలు, వాళ్ళు ఎలాగ భగవంతుని వేడుకుంటారు, నేను ఎవరు, నా ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది, నాకు భక్తి ఎలాగివ్వాలి అనేటువంటిది మనం అక్కడ వినాలి. మిగతావి మనం చదువుతుంటాం, వింటున్నాం, కానీ మనకి ఆ హృదయంలో హృదయంలో ఆర్తన అనేటువంటిది వాళ్ళ కీర్తనలో మనకి తెలుస్తుందన్నమాట. సో అందుకే అది వీలైతే మీరు కొని ఆ పుస్తకాన్ని చదవండి. నాకు తెలుగులో ఇది దొరికితే నేను పీడిఎఫ్ మీకు పెడతాను ఆన్లైన్లో. సో రూపగోస్వామి ఇలా అన్నారు, ఏమిటయ్యా అంటే, ఒకరు ముక్తిని సాధించవలనను ఉత్సాహంతో దేవాది దేవునికి సంబంధించిన వస్తువులను మరియు విషయాలను కూడా భౌతికములు అనే భ్రాంతితో త్యజించినచో వారి త్యాగము అసంపూర్ణ మగును. ఏమంటున్నారు? ముక్తిని సాధించాలి అని అనుకుంటున్నాం, ఉత్సాహం మనందరికీ ఉన్నది, ముక్తి కావాలి. దేవాది దేవునికి సంబంధించిన వస్తువులను మరియు విషయాలను కూడా భౌతికములు అనే భ్రాంతితో త్యజించినచో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమిటి? భగవంతునికి సంబంధించిన వస్తువులు దివ్యము. మనము పూజాగృహంలో ఉన్నది, మనం పూజాగృహంలో ఇప్పుడు మనం ఏమంటారు? భగవంతుని మందిరము, అది భగవంతుని ధామం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా పూజా మందిరం అనేటువంటిది ఉంటుంది. అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే పవిత్రంగా, శుద్ధమైనటువంటి దేహంతో, శుద్ధమైనటువంటి మనస్సుతో వెళ్ళాలి. ఎలాగంటే అలా వెళ్ళకూడదు. బయటికి వెళ్ళొస్తాము, చెప్పులు ధరించి వెళ్ళి ఉంటాము, అలాగే వచ్చేసి ఆ పూజా మందిరం మామూలుగా ఎవరు చెయ్యరు, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము. అది ఏమిటి అనేటువంటిది మనకి ఒకసారి మరుత్తులు ఉన్నారు, 49 మంది మరుద్ గణాలు ఉన్నారు. అది ఎవరు అంటే దితిదేవికి జన్మించారనమాట వాళ్ళు.
అది ఏమిటనేటువంటి స్టోరీ రేపు గుర్తు చేయండి, నేను తప్పకుండా చెప్తాను. ఎందుకంటే ఇది